హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాను అండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి, నా మనవరాలు వేసింది చెట్లు చూస్తున్నారు కదా. చిన్న తొట్టి అడిగి తీసుకుందండి. తీసుకొని ఒక 5 చంద్ర విత్తనాలు వేసిందండి. దానిలో 2 చెట్లు వచ్చాయి. అవి వచ్చాయి, ఇంకా ఎందుకు పూలు పూలేదన్న రోజు అడుగుతుంది నన్ను. ఇది చూడండి, దానిలో మళ్ళీ వైట్ రాళ్ళు ఉంటే అవి కూడా వేసి పెట్టి అంటాయి, షోగా చేసి పెట్టింది. చూస్తున్నారు కదా. అలాగే ఇంకొక తొట్టి మని అడిగిందండి. ఇంక నా కాళ్ళు లేవు, నాకే లేవు తొట్టులు, నీకేమి ఇచ్చేదా అన్నాను. ఇంకా అడుగుతుందని ఊరికే ఇదిగో చూడండి. ఇదిగండి, ఇవి సోడా బాటిల్ అండి. మనం సోడా తాగుతాం కదా, ఆ బాటిల్లో వాటికి 2 హోల్స్ పెట్టి కట్ చేసి ఇచ్చాను. దీనిలో ఏమో ధనియాలు వేసిందండి. చూస్తున్నారు కదా, ధనియాలు వేసింది. ఇది ఇంకొకటి కూడా కట్ చేసి ఇచ్చాను సోడా బాటిల్. దీనికి కూడా అట్లా హోల్స్ పెట్టి ఇస్తే ఇదిగో దీనిలో మట్టి పోసి టేబుల్ రోజా వేస్తున్నదండి. దీనిలో చూస్తున్నారు కదా. పిల్లలు మనం చేసేది చూసి వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏ ఒకటి వాళ్ళకి ఇచ్చామంటే ఇది ఎట్లాగా చేస్తారు. చూస్తున్నారు కదా. ఇది 2 సోడా బాటిల్ అండి, కట్ చేసి హోల్స్ వేసి ఇస్తే దీనిలో టేబుల్ రోజా, దీనిలో ధనియాలు, కొత్తిమీర కన్నా ధనియాలు వేసింది. ఇది మాత్రం చంద్ర విత్తనాలు వేస్తే ఒక 2 చెట్లు వచ్చాయి. దాంట్లో మళ్ళీ చూడండి రాళ్ళు వేసింది ఈ తొట్టిలో. చూస్తున్నారు కదా, తమాషాగా బాగుంది కదా చిన్న తొట్టి. చూస్తున్నారా. అందుకని పిల్లలు అడిగినప్పుడు కోపపడకుండా, ఇసుక్కోకుండా వాళ్ళకి ఏ ఒకటి ఇస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.